నేను పాస్ పాస్. కంగ్రాచులేషన్స్. చెయ్యవు. నేను ఇంకా చెయ్యి కడుక్కోలా, యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా. నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసావు, అదొక్కటరా? అది చేయకపోతే పొట్టొప్పి చేస్తావు. నన్నేం చేయమంటావు నాన్న? నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను. వాడేమో పాస్ అయిపోతున్నాడు, నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను. రే, నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్, నువ్వు బిఏ. ఎలా పాస్ అయితే వస్తావురా బడుద్దాయి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా? లీకేజ్ క్వశ్చన్ పేపర్ తెచ్చిచ్చావా? ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా? వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చుగా. ఏమిటే నువ్వు మాట్లాడేది? వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇవ్వచ్చుగా. ఇచ్చాను. ఆఖరికి టీచరే లైన్ లో పడింది. నాన్న, వెరీ గుడ్. అయితే టీచరే లైన్ లో పడిపోయిందా? అయ్యో అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. టీచరే లైన్ లో పడిపోయిందిగా, నువ్వు పాస్ అయిపోతావురా. నువ్వు ఫెయిల్ అవుతావు. నా సతీమణి, నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో విడాకులనేవే ఉండవు. కాఫీ ఉదయం తీసుకురా. నుండి విక్కీ కోసం చూస్తున్నానే, కనపడలేదు. అమ్మా, విక్కీ ఇక్కడికి వచ్చాడా? ఆహా. సుచి, 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 లౌడ్ స్పీకర్ లా అరుస్తున్నాను, రావేంటే? వస్తున్నా. ఏంట్రా? ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నాను, నువ్వేనా చూసావా? ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మన హీరో చిన్న పిల్లలతో కలిసి రెచ్చిపోతు. హాయ్ డార్లింగ్, సాటర్డే విషయం గుర్తుంది. ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం. ఓకేనా? అబ్బాయి బాబు 24 గంటలు లవ్వే. ఆ రోజు కాఫీ డేలో చూసావా ప్రియా? అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా. దాన్ని ఎలాగైనా సెట్ చేయరా. నాకు పెద్ద నచ్చల. వాడికి అన్ని ఫిగర్లు ఏంట్రా? కన్నలేదు కానీ చేగోడీలు కావాల్సి వచ్చింది. ఆ స్కెల్టన్ గాడికనా? 10 మంది ఫిగర్లతో వస్తున్నాడు గొట్టంగాడు. నీకేం తక్కువరా? ఇంత మంది ఫిగర్లు ఉన్నారు, ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా? అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది, నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు. అలాంటి అమ్మాయి ఈ జన్మకు రాదు. ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు. రెండు ఒకటేరా. భలే చెప్పావే. రేయ్, లవ్ చేయడానికి అమ్మాయిలే లేరా? రే, కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం కష్టం రా. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం. ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది. కానీ ఎవరు ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జివ్వుని షాక్ కొట్టినట్టు అవుతుంది. అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా. కనిపించినప్పుడు లవ్ చేస్తాను, తప్పకుండా కనిపిస్తుందిరా. నీ మనసులో ఉన్న అమ్మాయి నీకు కనిపించాలి కదా. అవును. అయితే ముందు దేవుడికి దండం పెట్టుకో. దండం పెట్టుకుంటే కనిపిస్తుందా? దండం పెట్టుకోకపోతే కనిపించదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మాట్లాడకుండా దండం పెట్టుకో. దేవుడా, నేను ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. నాకు లవ్ చేయడానికి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని నువ్వే చూపించాలి. ఆ అమ్మాయిని ఇవాళ, రేపు, నెల తర్వాత, 2 నెలల తర్వాత, కనీసం ఆ లోపలైనా చూపించు స్వామి, ప్లీజ్ స్వామి. బాబు, ఎంతసేపు దండం పెట్టుకుంటావు? ప్రసాదం తీసుకో. దండం పెట్టేసుకున్నాను, అమ్మాయి కనిపిస్తుంది. గ్రేట్ అయ్యా. 2 months టైం ఇస్తే నెక్స్ట్ సెకండ్ ఎదురుగా ఉంచావు. థ్యాంక్స్. నువ్వా? డౌటా? నువ్వు నువ్వు నువ్వే నువ్వెప్పుడు వచ్చావురా? రే, నీతో పాటు గుడికొచ్చి గంటన్నర అయిందిరా. ఏంటి చూస్తున్నావు? రే, చూసేసా. వీడు హనుమంతులోకి ఎంతున్నాడు. చూసా 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 చూసా. గుడికి వచ్చి దేవుడి దాకా ఇంకేం చూసావు? నువ్వేం చూసావురా? మీ అక్క రిక్షా వాడితో లేచిపోవడం చూసాట. నీ ఫేస్, వీడు కళ్ళ కన్నా అమ్మాయిని చూసాట. సుచి, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు దండం పెట్టుకున్నాను. నువ్వు అనుకున్న సింధూరం పెట్టేసరికి ఆ అమ్మాయి కనిపించింది. ఇక్కడ కనిపించిందిరా? ఇక్కడే, గుళ్ళోనే. ఇప్పుడు ఎక్కడుంది? తెలియట్లేదు. ఏంట్రా మిస్ చేసావు కదరా? మిస్ చేయలేదురా. మిస్ చేసావా? అటు చూడండి. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అదిరిందిరా అమ్మాయి. మావా, నేను చూస్తుంటే కడుపు మంటగా ఉందిరా. బ్యూటిఫుల్ రా. చక్కగా ఉంది. అన్ని విధాల తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అయితే ఫాలో చేద్దాం పద.